నమస్కారం. మాకు ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ పేరు ఏంది ఉష్ అంటారు అనుకుంటారా? మా హోటల్ పేరే అంటే బేసిక్ గా మా తాత పెద్ద చెఫ్. ఆ పేరు ఎందుకు పెట్టిండు తెలుసా? ఎందుకు పెట్టిండు? పెన్నం మీద నీళ్ళు కొడితే అంటది, అందులో పేరు పెట్టిండు. నేను కొత్తది ఒక రెసిపీ చేసిన, ఎదురా అదే అది లోపల ఉంది, దాన్ని తీసుకొద్దాం. ఈడేం చేస్తున్నారా? తాగో సచ్చినోడా, రాత్రి ఫుల్ తాగి కోడని కూడా నా కాళ్ళు పట్టుకుని తింటేసావు. సరే కానీ ఇదిగో వడ చేసా దాంట్లో ఉండి. ఏంద్రా ఎంత చిన్నగా ఉంది? నా శక్తి బయట నుంచి అది చేసా. మన గిరాకీ కావాలంటే మనం యాడ్ చేయాలి. దాంట్లో ముందరా ఏంద్రా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది? ఏంద్రా గ్రూప్ లో యాడ్ చేసినావు? యాడ్ చేయాలను వాట్సాప్ గ్రూప్ లో కాదు, మరి యాడ్ అంటే ప్రమోషన్ చేయాలి. జిమ్మిదా అన్నా, నమస్కారం అన్నా, నేను మీ హోటల్ బిడ్డనన్నా, ఒక్కసారి చూడండి అన్నా, ఈ బట్టలు చూడురన్నా, ఈ హోటల్ చూడురన్నా, పింజ చూడురన్నా. అన్నా ప్లీజ్ మీరు అందరు కలిసి అని హోటల్కి నన్ను పంపిరన్నా, ప్లీజ్ అన్నా, మీ కాలు మొక్తా అన్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ పెద్ద మనిషి దాకా చేరేదాకా చేయండి అయ్యా, ప్లీజ్ అయ్యా. మీరు నన్ను కనుక పంపించారు అనుకో తగ్గేదేలే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం మంచి వచ్చింది. ఏ హైలైట్ వచ్చింది. పనోడే ఉంటాయి మనకి. ఎటు వెంటాడు పనోడే. మందు బాబులం చెప్పులు బరువున్నాయా? నన్ను ఎట్లున్నావని అడుగు. ఎట్లున్నావు? తాగున్నా. పని చేయమంటే తాగుతావా? మీరు చెయ్యమన్న పనే చేశా. ఆ పని కాదురా, నీకు పైసలు ఇచ్చి సామాన్లు తెమ్మన్నా కదా. వస్తు మార్పిడి చేశా. అంటే వస్తు మార్పిడి అంటే ఏం చేసినవరా? నేను డబ్బులు ఇచ్చిన ఆడు కోటర్ ఇచ్చిండు. వస్తు మార్పిడి అంటే అదేరా? కాదు, ఇక్కడ పిండి వస్తామని చెప్పిన. పిండి వస్తాను అందుగా. కాదు, ఒక్క నిమిషం ఇట్లా బయటికి రండి. మన హోటల్లో మొత్తం టిఫిన్ ఎలకలు తింటాయి అనుకున్నాం, తింటుర్రు. అరే పక్క హోటల్ ఇంకా రావట్లేదు. కుక్కలేంటే పొద్దున్న మన హోటల్ మీద పడ్డాయి. మా హోటల్ ఎవరైనా కస్టమర్లు వస్తే సాయంత్రం వరకు హోటల్లో ఉంటారు. మా హోటల్ కి ఎవరైనా కస్టమర్ వస్తే రాత్రి దాకా ఇక్కడనే ఉంటారు. వాళ్ళే ఉద్దేశంతో ఉంటారు. అక్క, ఆ హోటల్లో ఉన్న అబ్బాయి నన్ను గిల్లాడక్క. పర్లేదు కానీ చూడు, మన హోటల్ పేరేంటి? పర్లేదు కానీ. ఆడు గోకితే ఏంటి, గిల్లితే ఏంటి, గిచ్చితే ఏంటి, పర్లేదు కానీ మనకు కావాలి బోని. ఓ అమ్మా, ఏంది నిన్న మొత్తం గంతగానం ఎగబడుతురు జనాలు? నిన్ను ఒక బోటు పెట్టానక్క. ఏం బోటు పెట్టావక్క? పర్లేదు కానీ ఓ నీ ఇంగ్లీష్ నోట్ల మన్నుపోయే కదా, నేను నువ్వెక్కడ మోపైన వేయడా? ఇడ్లీ తింటే బెడ్ ఫ్రీ కాదే, ఇడ్లీ తింటే బ్రెడ్ ఫ్రీ. 2 ప్లేట్ ఇడ్లీ. మా హోటల్లో ఒకటి తినడానికి వస్తే ఇంకొకటి ఫ్రీ. అయితే నువ్వు తినిపోరా, నేను వస్తా ఫ్రీగా. మా హోటల్లో మొత్తం వేడి ఉంటాయి తెలుసా? మా హోటల్లో మేమే వేడిగా ఉంటాం. అమ్మ జ్వరం వచ్చింది. మా హోటల్లో పూరీలు బాగా పొంగుతాయి. మరి మిమ్మల్ని నేను వేసి అంతగానో పొంగిర్రు. అసలు మీకు ఏముందని అంత రెచ్చిపోతున్నారు? ఇది ఉంది. ఇగో చెప్తున్నాము, ఇదే ఆఖరి మాట. మా హోటల్ కస్టమర్లను మీ హోటల్ పిలవద్దు, మీ హోటల్ కస్టమర్లను మేము పిలవము. ఏం చేస్తారు చేసుకోండి. మన గొడవ ఎందుకు? కలిసిపోదాం. నువ్వు పెళ్లి చేసుకోమి. అంటే అన్నవని ఊహ ఎంతో బాగుందో. మా అందాలను చూసి మీ నోట్ అంటే మాటలు కూడా రావట్లేదు. చూడండి ఎట్లా ఉన్నారు. తింటే తిన కానీ ఊకొర్రకు ప్లీజ్, దండం పెడతారు. జబర్దస్త్లు ఎలా పెట్టుకున్నారా మిమ్మల్ని? నిన్ను ఎట్లా పెట్టుకురు ఫస్ట్?
ఇగో చెప్తున్నా, చూడడానికి ఇంత అంత ఉన్నారు. చక్కగా మీ బిజినెస్ మీరు చేసుకోండి, మా హోటల్ బిజినెస్ మేము చేసుకుంటాం. టూరిస్ట్ బస్ వస్తుంది, ముందుగా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. నాలికిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలి 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 విసిలి. అరే ఇప్పటి వరకు ఈ బస్సుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటి సార్? ఈ బస్సు ఎక్కిన వాళ్ళు ఇప్పటి వరకు ముసలోళ్ళు కాలేదు. అదేంటి? ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఏదో ఒక లోయలో పడిపోతాంటది కదా. ఏ డ్రైవర్, ముందా కిటికీ మూయవే, వర్షపు చుక్కలు మొత్తం లోపలికి వస్తున్నాయి. ఒరే కోతి, నాకు ఎన్నిసార్లు రాని నేను పోయొద్దని చెప్పింది. వాని ముఖం తడిచిందంట. వాని కిటికీ దూరం ఉంచండి. గిరాకు వచ్చింది. నమస్తే సార్. నమస్తే. హాయ్ 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 అండి. హాయ్. చెయ్యి చూసినా ఎట్లా రఫ్ ఉన్నదో, కొట్టినంటే పోయి కూరట్లా పడతావు. కొంచెం దగ్గరలో కొట్టవా ప్లీజ్, ఇంటికి పోవాలి పని ఉంది. మనం ఇప్పుడు హోటల్ దగ్గరికి వచ్చినాం. ఎవరెవరు ఏం తింటారో అందరు దిగేసి తినేసి రెడీగా ఉండండి. బస్సు నేను పార్క్ చేసి వస్తా, కస్టమర్లు మీరు చూసుకోండి. సార్ నేను నాగార్జున మళ్ళీ రిలీజ్ చేయొచ్చుగా. రిలీజ్ అయినప్పుడే ఎవడ చూడలేదు, మళ్ళీ రీ రిలీజ్ అంటే ఎవడ చూడ. రండి సార్. హలో 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 హలో, మీరు మా హోటల్లో ఏం తింటారు చెప్పండి. మిమ్మల్నే తినాలి. మీరు ఏం తింటారు? ఏముండే మీ దగ్గర? ఉప్మా, దోశ అన్ని ఉన్నాయి. అన్న చెప్పండి అన్న. అవన్నీ కాదు, వాళ్ళ హోటల్లో తింటే చాలా మంది పోయారు, మా హోటల్లో తింటే చాలా పెద్ద సెలబ్రిటీస్ అయ్యారు అనే భావంతో ఉన్నారు మీరు, అంతే కదా? ఫస్ట్ అక్కడ చూసి అక్కడ బాగోకపోతే మీ దగ్గరికి వస్తాం. మీరు ఎలాగో మా దగ్గరకు వస్తారని తెలుసు. మా దగ్గర పొంగే పూరీలు ఉన్నాయి బాబు. చెప్పండి ఏం కావాలి? ఏమున్నాయి మన దగ్గర? ఇడ్లీ ఉంది. ఓకే వెయ్. ఇగో ఇదేంటి నల్లగుంది? అంటే నిన్నంతా ఎండలు తిరిగింది సార్, వడదెబ్బ తగిలింది ఇడ్లీకి. సరే గానీ మీ దగ్గర ఏదైనా స్పెషల్ దోశ ఉందా? నాకు మసాలా వేసి 2 సార్లు అటు తిప్పి 2 సార్లు ఇటు తిప్పి స్పెషల్ గా కావాలి, మంచి దోశ. ఒక పని చేయి, బండే కూరంతా తిప్పుతా, అటు తిప్పి ఇటు తిప్పంట. అన్నా ఒక టీ అన్నా ఇవరా. ఏంటన్నా ఈ టీలో ఈత కొడుతుంది? ఈత నేర్చుకుంటుంది అది. అంత ఎందుకు దాంట్లో బల్లే ఈత నేర్చుకుంటుంది. చెప్పిన మొరకనా వద్దురా అంటే చెప్తావు ఈ డైలాగులు. పేలై అక్క, కస్టమర్స్ అందరూ అటు వెళ్ళిపోతున్నారు అక్క, ఇప్పుడు ఏం చేయాలి? అయితే నా దగ్గర ఒక ఐడియా ఉన్నది వర్ష. ఏంటి? అందరం కలిసి ఏం చేద్దామంటే, శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది కదా, వాళ్ళందరిని పిలిచి మనం వాళ్ళతో బుద్ధి చెప్పి నేను ఫోన్ చేస్తా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ, ప్లీజ్ తొందరగా వచ్చండి. ఎవరు పిలిచారు మమ్మల్ని? మేడం మేము పిలిచినాం. శ్రీదేవి డ్రామా కంపెనీ కదా, మేమే పిలిచాం. మేడం మేము పిలిచినాం. ఓకే, ఎవరో పిలిచారు, ఎందుకు పిలిచారో అది చెప్పండి. మా హోటల్ అండి ఇది. మాకు వచ్చే కస్టమర్లను మొత్తం వాళ్ళు తీసుకుంటున్నారు మేడం. మాకు బిజినెస్ సరిగ్గా కానిస్తలేరు మేడం. మీ చేయండి మామా, ఈ డైలాగ్ మాది. ఓర్ వారి గుద్దిని అనుకో, గుడివాడలో పడతావు ఏమనుకున్నావు? తండేమంటే ఉల్లిపాయలు తట్లో పడతావు చెప్తున్నా. ఎందుకు అట్లా? వాళ్ళ ఇంట్లో ఉల్లిపాయలు లేవంట. మేడం ఒక 1,00,000 రూపాయలు మేము ఎక్కువ ఇస్తాం మేడం మా హోటల్ కి. ఇప్పుడు ఏంటి 1,00,000 రూపాయలు తీసుకొని మీ హోటల్కి వచ్చి తినాలా? ప్రమోట్ చేయాలి మేడం. రష్మి, మేడం చెప్పండి. ఇక్కడికి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే, మనం బాగా ఎంటర్టైన్ చేసి ఒక ఈవెంట్ కండక్ట్ చేసి దాని మూలాన వీళ్ళ హోటల్ కి మనం ప్రేక్షకుల్ని రప్పించాలి. మేడం ఒక్క నిమిషం, 2 లక్షలు ఇస్తాం మేడం, మా ప్రమోట్ చేయండి. ఒకసారి మాట్లాడ మ్యామ్, 2 వీళ్ళు వచ్చి 2 లక్షలు ఇస్తారు అంటున్నారు. ఇద్దరే గిరాకీ కోసం కొట్టుకుంటున్నారు, మాకు ఎక్కడి నుంచి పేమెంట్ ఇస్తారు? అయ్యో నీకు తెలియదు రష్మి, ఇలాంటి వాళ్లే కుప్పులంత డబ్బులు వెనక దాచేస్తారు, బయట ఎవరికి చెప్పరు. మీలాగా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను వినండి. మీకు మీ హోటల్ కి పబ్లిక్ రావాలి, మీకు కూడా పబ్లిక్ రావాలి, అంతేనా? ఇప్పుడు మేము ఎలాగో ఈవెంట్ చేయడానికి ఒప్పుకున్నాం, కానీ ఒక కండిషన్ మేరకు మీ ఇద్దర్లో ఎవరైతే బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తారో వాళ్ళకి మేము ఈవెంట్ చేసి పెడతాం. ఈ విషయంలో మేము జంకేదే లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర మ్యాటరే లేదు. మెడికల్ సర్టిఫికేట్లు ఉన్నాయి మా దగ్గర. ఇలా కాదు, ఎంటర్టైన్మెంట్ లో పోటీ పడాలి. అంతవరకు డైలాగ్ చెప్పొద్దా మేము? డైలాగులు ఓర్ వారి చెప్పు. కుక్కలే కొర్రకుండ్రి, కుక్కలను పెట్టి కనిపిస్తా ఏమనుకుంటున్నావు? అంటే మీరు అందరు కలిసి కరుస్తారు ఇప్పుడు మమ్మల్ని.
ముందు మేము చెప్పేది చేయండి. కొట్టుకోవడంలో కాదు, మీ ఇద్దరిలో ఎవరు బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని పోటీ పడాలి. ఇప్పుడు మీరిద్దరు రెడీయా? అయితే రష్మి మీరు అక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకుంటా. ఓకే, సో అసలైన హోటల్ వాడు ఎవరో చూద్దాము. లెట్స్ బిగిన్. శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ అతిథి సిరీస్ తో ఫస్ట్ టైం డిజిటల్ మీడియాలో ఎంటర్ అవుతున్న మన శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తున్న అతిథి వేణు గారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. నీలి నీలి జావెల్లి ఇంగిలేని జావెల్లి నన్నే చేరగా ఆకాశమయ్యను నేలంతా ఆనందమయ్యను మనసంతా శశిరేఖలతో చెలి చేరికతో వెల్కమ్ వెల్కమ్ వేణు గారు, వెల్కమ్. నీలి నీలి జావెల్లి. మా కోసం 2 స్టెప్పులు కావాలి సార్. ఆయన స్టెప్పులు వేయాలంటే మీరు అందరూ కూడా రావాలి. నన్నే చేరగా అమ్మాయిలా ఒప్పుకోరు సార్. మీరు వచ్చిన తర్వాత అలా ఎలా? కమాన్ లేడీస్. ఫ్యాన్ గర్ల్ మూమెంట్ ఉంటది కదా సార్. మీరు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? నేను వాళ్ళు ఎలా ఆపాలి చెప్పండి. ఎప్పుడో ద్వాపరయుగంలో త్రేతాయుగంలో ఎప్పుడు చేసింది ఇవన్నీ మళ్ళీ గుర్తించుకోవాలి, టైం పడుతుంది. నాట్ వెరీ లాంగ్ సార్. పెద్ద స్క్రీన్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఓటీటీ డిజిటల్ మీడియాలో ఎంట్రీ అవుతున్నారు అంతే. దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. No, but I'm really thrilled that I'm entering into the digital media. But మీ అందరికి ఒక చిన్న విషయం ఒకటి చెప్పాలి ఏంటంటే, I want to take this opportunity to tell you something straight from the bottom of my heart. All these years I've been away somewhere working in the northern part of India or the northeastern part of India where there's no life except for the infrastructure projects and all like irrigation or roadways or whatever it is. అక్కడ ఏంటంటే లైఫ్ ఏమి ఉండదు. అది అన్ని ఇండియా బార్డర్స్, ఒకటేమో బర్మా బార్డర్ దగ్గర, ఒకటి చైనా బార్డర్ దగ్గర, ఇట్లా ఉంటాయి. ఇక్కడ ఈవినింగ్ నేనున్న ఏరియాస్ లో మార్నింగ్ సన్ రైజ్ ఇస్ at 4 AM అండ్ ఈవినింగ్ ఇన్ వింటర్స్ బై 4 PM ఇట్ షట్స్ పిచ్ డార్క్ అయిపోతుంది. చాలా డిప్రెసింగ్ గా ఉంటుంది. అన్లెస్ యూర్ మెంటలీ స్ట్రాంగ్, వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ ఇన్ దోస్ కండిషన్స్. అండ్ ఓన్లీ వన్ థింగ్ విచ్ కెప్ట్ మీ గోయింగ్ వాస్ 1 2 3 జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ 3 ముఖ్యంగా ఇట్ కెప్ట్ మీ రియల్లీ గోయింగ్. దెర్ ఇస్ లైఫ్ వెయిట్ హ్యాంగ్ ఆన్ దెర్ ఇస్ లైఫ్ టు యూ, దెర్ ఇస్ లైఫ్. నిజంగా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ రష్మి, ఇంద్రజ గారు, డైరెక్టర్, ఆల్ ది పార్టిసిపెంట్స్ అందరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరందరూ చేస్తా ఉంటే నాకు అసలు ఫస్ట్ ఎంజాయ్ చేశాను, దాని తర్వాత ఈర్షగా ఉండేది. ఏంటి ఇంత ఈజీగా ఇంత అసలు వీళ్ళందరూ చూస్తా ఉంటే జస్ట్ ఎక్కడో లాస్ట్. చిన్నపిల్లాడు మిఠాయి షాప్కి వెళ్ళి అసలు ఇదా ఎత్తుక్కుంటూ ఉంటాడు ఏది కొనాలా అని, ఎవరిని చూడాలా, ఎవరిని ఫాలో అవ్వాలా, అంత ఎంజాయ్ చేశాను. Once again, I thank you, bottom of my heart, because of your entertainment. I'm here today. Thank you. And I'll thank you, the producers of these shows. Thank you very much. అండ్ సార్, మీరు మా ఎంటర్టైన్మెంట్ గురించి ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు హీరోస్ కూడా కామెడీ చేసి ఒక హీరోగా ఉండొచ్చు అనే ఆ ట్రెండ్ మీరే స్టార్ట్ చేశారు. మా జనరేషన్ కి మీరు కామెడీ హీరో అట్లా కాదు, ఇన్ వెరీ పాజిటివ్ వే. కంటెంట్ బాగుందంటే పీపుల్ లవ్ టు వాచ్ అండ్ కంటెంటే ఉండాలి. కంటెంట్ లేదనుకోండి. బట్ సార్ ఎండ్ ఆఫ్ ఇట్ ఒక హీరో ఇప్పుడు కాదు మీ షోస్ అన్ని ఇంత గట్టిగా ఫాలో చేస్తుంటే కంటెంట్ ఇస్ ఆల్సో గుడ్. రష్మి గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నేను చూడనుగా కాదు. మీ ఎనర్జీ మీ అన్ని ఇట్స్ రబ్బింగ్ ఆన్ మీ. ఇప్పుడు దాకా నన్ను పొగిడి కంటెంట్ ఇస్ ద కింగ్. బట్ కాకపోతే దీంట్లో నాకు కొద్దిగా లక్ ఏంటంటే కంటెంట్ తో పాటు నన్ను కూడా అయ్యో చూద్దాంలే పాపం వేణు అని చాలా మంది అనుకుంటారు.
అలా ఏం లేదు సార్. జనరల్ గా హీరో అంటే యాక్షన్ సీక్వెన్సెస్ చేయాలి లేదా హీరోయిజం చూపించాలనేది కాదు. ఆల్ ఎమోషన్స్, ఆల్ షేడ్స్ ఉండాలి. చెయ్యాలి. విచ్ ఇస్ అగైన్ ఎమోషన్ అండ్ కామెడీ ఆల్సో పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ పర్సనాలిటీ. ఆ ట్రెండ్ మీరు సెట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ది ఒరిజినల్ ఎంటర్టైనర్ ఫర్ అవర్ జనరేషన్. నువ్వు అక్కడుండి నేను ఇక్కడుంటే ప్రాణం విలవిలా. రాకేష్, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏ నువ్వు ఏంటి అందరు ఫోన్ నంబర్ పెట్టుకుంటావు? నిజంగా ఐ లవ్ యువర్ యాక్టింగ్. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. నీ పెదవుల దాగిన మందారాలకి చిలి సలాం, నీ నడుముని వీడని వయ్యారాలకి తాముడే గులాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నాకు మీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. మీరు వస్తున్నారు అని తెలిసిన దగ్గర నుంచి కూడా ఈ ఫ్లవర్ మీకు ఇద్దాం అనుకున్నాను. బికాజ్ నా లవ్ ని మీకు చెప్దామని. అంటే మీ యాక్టింగ్, నా లవ్. రాకేష్ అక్కడ నేను చూసి మా ఆయనకి తెలుసు నేను యాక్టింగ్ ని చాలా ఇష్టపడతాను అని. అంటే హైట్ అన్నావు అంటే మీ ఆయన హైట్ లేడనా? ఎక్కువ తక్కువ మాట్లాడంటే దౌడ పని రాలగొడతా. ఇక్కడ కంటెంటే మాట్లాడు, అర్థమైందా? వచ్చిన దగ్గర నుంచి అక్క అక్క అని మాట్లాడతాను. బొమ్మిడిని కొట్టినట్టు కొడతా, బొమ్మిడిలో పులుసు పెడతా కోసి. వచ్చిన దగ్గర నుంచి అక్క అక్క అని ఎంత పిక్కల కెమెరా పడుతున్నావు. ఏందా నువ్వు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సార్ మీరు సినిమాలో చెప్పిన డైలాగ్ ని ఫాలో అయ్యే నేను పెళ్లి చేసుకున్నా. 3 అమ్మాయిలు చూశాను, 2 అమ్మాయిలు ఇష్టపడ్డాను, ఒక అమ్మాయిని ప్రేమించాను, ఫైనల్ గా 4 పెళ్లి చేసుకున్నాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ ఫైనల్ గా నేను ఎవరిని చేసుకోలేదు, హ్యాపీగా ఉన్నాను చెప్తాడు అనుకున్నాను. నాకు ఫ్లవర్ ఇచ్చారేంటి సార్? ఐ లవ్ యువర్ యాక్టింగ్ అండి. Thank you, ఐ sir. లవ్ యువర్ యాక్టింగ్ Thank అండ్ you, sir. బికాస్ మీరు తాగకుండానే చేసేస్తున్నారు. నేను తాగినా కూడా చేయలేను. మీ చిరునవ్వుతో మూవీ చూసి మీ చిరునవ్వుకి పడిపోయాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. ఐ నీడ్ వన్ హగ్. What? హగ్. హలో హలో what? ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం. హగ్ ఆమ్కి హార్ట్ ఆమ్కి ఇస్తాన్నారు, మరి నాకేమి ఇస్తారు సార్? 2 రాష్ట్రాల్లో నా అంత అందమైన అమ్మాయి ఉండదు. ఈ అందం, ఈ గ్లామర్ ఎవరికి దక్కదు సార్. అందం అనేది మనసులో ఉండాలి. అంటే సార్ అందంగా లేనా, అసలేం బాలేనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ కావాలంటే మీరు. అందాల దేవత, ఆరాధ్య దేవత. మోస్ట్ హ్యాండ్సమ్ అంటే నేను. ఎందుకు తెలుసా? మన ఇద్దరికి ఒకటి కామన్. ఏంటి తెలుసా? మనది గ్యారంటీ కలర్. మన ఇద్దరిది గ్యారంటీ కలర్ అమ్మా. మనం వెళ్ళి ఎండ్లో నుంచి ఉంటే ఇంకా బాగా కనిపిస్తాం. వాళ్ళు రమ్మను, ధైర్యం ఉంటే వాళ్ళు ఎవరన్నా రమ్మను. మీకు ఎక్కడ వెళ్ళే ఆప్షన్ లేదు సార్. మీకు ఎంతమంది ఫ్యాన్ గర్ల్స్ ఉన్నారు, ఏం చేయమంటారు? No, I love to be here because I told you once again, these the 3 programs, Sridevi Drama Company, Jabardast and Extra Jabardast is always closest to my heart. వీడేదో అడుగుతాడంట సార్. అడుగు. నీ పేరేంటి? రిషి కుమార్. గాడ్ బ్లెస్ యూ రిషి. సార్ నా కాలేజ్ టైం అప్పుడు వచ్చింది మీ మూవీ కీరవాణి రాగంలో. హలో అసలు మీ కాలేజ్ టైంలో నేను ఏ జన్మలో ఉన్నానో ఎక్కడ ఉన్నానో. ఇంకా వదిలేస్తే మీ సినిమా వచ్చేటప్పుడు ఎల్కేజీలో ఉన్నాం అంటారు వీళ్ళు మాటలు నమ్మకండి. మీరు గెస్ట్ గా వచ్చారా, స్వయంవరంకి వచ్చారా? చిరునవ్వుతో వచ్చాను. సార్ మీ చిరునవ్వు చూసి మీతో స్వయంవరం కానీ హనుమాన్ జంక్షన్ కి వస్తే మీరేమో పెళ్ళం ఊరెళ్ళిందని వేరే ఆవిడతో వెళ్ళిపోయారు. ఇప్పటికైనా కళ్యాణ్ రాముల్లాగా నన్ను పెళ్లి చేసుకోండి సార్. కాదండి, వాళ్ళ సాయంత్రం ఇక్కడి నుంచి నేను మా ఇంటికే వెళ్ళాలి. మళ్ళీ నేను పెళ్ళ ఊరు వెళ్తే వేరే ఎవరితో నేను వెళ్ళలేదండి. నేను నా పెళ్ళంతో వెళ్ళాను. యాక్చువల్ గా పెళ్ళం ఊరెళ్తే సినిమాలో మీరు వెళ్ళరు. అయితే పెళ్ళం ఊరెళ్తే ప్రతి మగాడికి ప్రాబ్లం ఉంటుంది సార్, కానీ నేను మాత్రం హ్యాపీ. పెళ్ళ ఊరు వెళ్తే అందరికీ హ్యాపీ. నేను హ్యాపీగా ఉంటానంటే 4 వెళ్ళాలి. మీకు 4 వెళ్ళాలి. సిగ్గుండాలేదు చెప్పడానికి, ఎంత హ్యాపీగా చెప్తున్నారు. ఆయనే చెప్పాడు కదా. ఏంటి ఏమన్నా? నేను 3 చూడండి, 2 ఇష్టపడండి, 1 ప్రేమించండి, 4 పెళ్లి చేసుకోమన్నాడు.
40 మంది చెప్పా. 40 మంది చెప్పారా? ఆ. 40 మంది ఇంకా మనం 36 కవర్ చేయాలి. 9 టోటల్ లక్కీ. సరే ముచ్చట్లు వేసుకున్నారు మీరిద్దరు. పెళ్ళం వెళ్తే యూ షుడ్ బి హ్యాపీ. వై? మీకు నచ్చిన ఫుడ్ తెచ్చుకుని తినొచ్చు. మీరు చెప్పింది ఫుడ్ గురించేగా? ఓన్లీ ఫుడ్ గురించే. మీరు చెప్పినట్టు రేపు నుంచి తెచ్చుకొనే తింటా. తెలుసు మాకు. సో వేణు గారు ఇదంతా హడావిడి ప్రతి ఎపిసోడ్ లో ఎవ్రీ డే జరుగుతూ ఉంటది అనమాట. ఐఎమ్ షూర్ ఇది మీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు. స్టార్టింగ్ ట్రబుల్ కాబట్టి అంతే ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. విత్ ద ఫ్లో. ఏంటి మీరందరూ వచ్చారేంటి? సార్ ఫైనల్ గా మీరు ఎవరిని డిసైడ్ చేశారు గర్ల్ ఫ్రెండ్ గా? నీలి నీలి జావెల్లి ఇంగిలేని జావెల్లి నన్నే చేరగా ఆకాశమయ్యను నేలంత ఆనందమయ్యను మనసంత శశిరేఖలతో చెలి చేరికతో ఆకాశమయ్యను నీలంత వేటాడి వెంటాడి వేరుపడే నీ జోడి హనుమాను జంక్షన్లో హనీమూన్ ఫంక్షన్లో చంపలకి రంపకు ముడి పట్టా పట్టే అక్కడ డాన్స్ చేయమంటే చేయలేదు, ఇక్కడ మాత్రం డాన్స్ చేస్తున్నారు. ఎంతైనా పక్కన హీరోయిన్ అమ్మా. అక్కడ జస్ట్ వార్మప్ అయ్యారు, ఇప్పుడిప్పుడే మనతో జెల్ అవుతున్నారు. సో ఇక ముందు ముందు సెగ్మెంట్స్ లో కొంచెం కొంచెంగా ఇన్వాల్వ్ చేద్దాం. వర్ష మీరు వెళ్ళి కూర్చోండి. ఐ వుడ్ లవ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. యు ఆర్ అవర్ ఫ్యామిలీ సార్. థాంక్యూ వెరీ మచ్. Alright, the శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇట్స్ టైం ఫర్ దిస్ గేమ్. సో గేమ్ ఏంటంటే వెనకాల LED లో కొన్ని ఫోటోస్ చూపిస్తాము. సో మీరు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో వెనకాల ఒక టాస్క్ ఉంటది. ఆ టాస్క్ కంపల్సరీ చేయాలి. ఓకే, మరి పర్లేదు కానియండి, గెలుస్తారా చూద్దాము. ఓకేనా? ఆల్రైట్, సో ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ యాదమ్ రాజు రండి. సెలెక్ట్ చేసుకోండి. రామ్ చరణ్ గారు ఫ్యానా మీరు? ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్. ఓకే, మరి టాస్క్ ఏంటో చూద్దాము. ఆ షాండిలియర్ అందాలి మీరు. నేనే దానంత లేను. మరి మీరే అన్నారు ఫ్యామిలీ మొత్తం రామ్ చరణ్ గారు ఫ్యాన్. ఈజీగా లేపుతాడు, ఈజీగా లేపుతా. మీరు చెప్పండి, ఏ అమ్మాయి మీకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? అమ్మాయి లేడు. ఇవే తగ్గించుకుంటే మీరు చెప్పండి. మీరు చెప్పాలి. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో ఏం బాండింగ్ ఉంది, ఎలాంటి బాండింగ్? ఎవరితో బాండింగ్ లేదు, సద్దామంతో ఉంది బాండింగ్. అవన్నీ కుదరవు. 10,000 కావాలంటే నీట్ గా కరెక్ట్ గా కాంప్రమైజ్ లేకుండా చెప్పండి మేడం. ఆప్షన్ యాదమ్ రాజు, నేనిక రాజు రండి. ఇక్కడ కాలు పెట్టి. మేడం లేపాలనా? మరి అలా లేపాలి. నేను ఇంకా ఈడొక కాలు లేపి ఆమె నించుంటా అనుకుంటున్నాను. సరే, అది నచ్చే మేడం, అది కష్టం మేడం. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి. ఎవరు వచ్చినా కష్టమే. నా పోరని లేపుతా మేడం కావాలంటే. మీకు ఎలా అనిపిస్తే ఫస్ట్ అలా చేయండి. ఇక్కడ కాలు పెట్టి నించోండి. మోకాల్ సరే, ఎప్పటి నుంచో రష్మి గారు, ఆయన భాస్కర్ గారు ఏదో వెలవెల్లాడిపోతున్నారు కదా, రండి భాస్కర్ గారు. పాపా వచ్చింది నీకోసం, నువ్వు వెళ్ళిపోతావుగా. 4 పెళ్లి చేసుకుని కాదు, ఇది లేపు. కంటెంట్ కదరా, ఒక్కోసారి కట్అవుట్ చూసి నమ్మాలి. మమ్మల్ని ఎత్తుకోనా? హలో, అందులో మీదేముంది గొప్ప? ఆ అమ్మాయి కరెక్ట్ గా నిలబడింది, బ్యాలెన్స్డ్ గా. అన్నా నువ్వు లేపుతావా? మేడం లేపు. మీరు రండి మేడం. ఓకే, ఆదర్శ్ రండి. సెలెక్ట్ చేసుకోండి.
రవితేజ గారు. పిక్ రివర్స్ టాస్క్ ప్లీజ్. మీతో ఎవరు కంఫర్ట్ గా ఉండి మీకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారో ఆ ఇద్దరు అమ్మాయిల్ని మీరే పిలవండి. వర్ష పక్కన ఉంది అమ్మాయి. ధరణి. అచ్చా, ధరణి అండ్ ఈ అమ్మాయి. త్రిపుర అండ్ ధరణి. వెరీ స్మార్ట్. అదే యాదవ్ రాజు కరెక్ట్ గా ఉపయోగించుకోలేదు. ఇది నేను ఉపయోగించుకుని నా ఇంటిగా నన్ను ఉపయోగించుకుంటారు. నాకెందుకు మేడం ఇవి? మళ్ళీ కాళ్ళు ఇరగొడతారు. సరే యాదవ్ రాజు ఇది చేస్తావా ఇప్పుడు? వద్దులే మేడం. నిజం చెప్పు యాదవరాజు, అది యాక్సిడెంట్ వల్ల విరిగిన కాళ్ళు కాదు కదా. ఎవడన్నా కాలు ఇట్లా పట్టుకొని ఇట్లా నరుకుతారా మేడం? ఆమె నరికింది నాకు తెలిసి. మేడం ఇది నేను చేసా, కాకపోతే ఎడిట్లో తీసేస్తారా? కాలు తీసి సరిపోదా నీకు? एकदम नचेसावे एकदम गिल्ला गिल्ला पाडेसावे एकदम नचेसावे एकदम गिल्ला गिल्ला पाडेसावे. సూపర్ ఆదేశ్. మీరు ఖచ్చితంగా ఆ 10,000కి దగ్గర అయ్యారు అని అనిపిస్తుంది. కానీ ఇంకా కొన్ని కంటెస్టెంట్స్ ఉన్నారు, ఇంకొన్ని ఫోటోస్ ఉన్నాయి కాబట్టి లెట్స్ వాచ్ అవుట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుజాత రండి. రెడ్డి సుజాత పిక్చర్స్. జ్యోతిక గారు పిక్చర్ వెనకాల టాస్క్ ఏంటో చూద్దాం. పోజే కాకుండా పర్ఫార్మెన్స్ కూడా చెయ్యాలి, అది మ్యాటర్. డాన్సా ఓవర్ యాక్షన్ ఏంటి? ఓకేనా? సో రష్మి గారు మీరు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎల్ఈడి సాయి పల్లవి బాగున్నా? అడుగు. ఎందుకు? నేచురల్ బ్యూటీ, బాగా డాన్స్ చేస్తారు కాబట్టి. నైస్. ఆ తిప్పుర్రి. ఓహో రష్మి గారు 10,000కు మీకు దగ్గర కాదు కదా, 10,000కు చాలా దూరం ఉన్నారు మీరు. ఆమె టిప్పు తీసుకోలే, నేను చేస్తా చూడండి. మీరు ఏవేవో చూపించకండి, చూపిస్తా అని. రమేష్ గారు, మన వయసుకి ఇవన్నీ అవసరం అంటారా? వావ్, సూపర్ ఎక్సలెంట్ ఫెంటాస్టిక్ మార్వెలస్. ఈ రోజు మన రమేష్ గారు గెలుచుకున్నారు. మొత్తం దీంట్లో స్ప్రేలు ఉంటాయి, క్రీమ్ ఉంటది, ఆయిల్ ఉంటది, రుద్దుకో నడుముకి. బట్ రష్మి, వి మస్ట్ అప్రిషియేట్ యువర్ స్పోర్టివ్నెస్. సూపర్. సో మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? అండ్ అలాగే ఫైనల్ గా హూ ఇస్ ద విన్నర్? టు బి ఫ్రాంక్, అక్కడ ఏం టాస్క్ ఉంటుందో తెలీదు. అది చూసి ఇమ్మీడియట్ గా అది పికప్ చేసుకొని చేయడం అన్నది చాలా స్పోర్టివ్నెస్ కావాలి. చాలా ఒక గేమ్ ని గేమ్ గా తీసుకునే ఆ స్పిరిట్ కావాలి. అందరు కూడా చాలా బాగా చేశారు. పర్వాలేదు, కానీ ఇష్ హోటల్స్ మధ్య జరుగుతున్న హీటెడ్ కాంపిటీషన్ లో కొంచెం అట్మాస్ఫియర్ ని కూల్ చేద్దాము ఒక మంచి స్పెషల్ సెగ్మెంట్ చూసి. ఆది, ఈ పాట విను.
నిఖిల్, ఇది నా ఫేవరెట్ సాంగ్ రా. ఈ పాటకి ఎలా డాన్స్ చేస్తే బాగుంటుందిరా? 99% క్లాసికలే చేస్తారా. డిఫరెంట్ స్టైల్లో చేస్తే ఎలా ఉంటుంది? డిఫరెంటా? మనం అందరం త్రిబుల్ చూసాం కదా. అవును, కానీ డబల్ ఆర్ చూసావా? డబల్ ఆరా? ఇది నార్మల్ డబల్ ఆర్ కాదు, ఒక ప్రేమతో కూడుకున్న వార్. అది నీకు చెప్తే అర్థం కాదు కానీ అంగ పారు. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. నువ్వెంతో అదృష్టవంతుడు. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు, వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వెంతో అదృష్టవంతుడివి. నాకు నచ్చిన విధంగా ఉన్నావు. ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్. తక్కది మిత కజ్జను, తక్కది మిత కజ్జను, తక్కది మిత కజ్జను, తక్కది మిత కజ్జను. మన అభిప్రాయం చెప్పు. ఓకే, నువ్వు సిగ్గుపడతావు, నేనే చెప్తాను. మ్యామ్, జస్ట్ ఎ మినిట్. అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా. నా పదముల చేరగ నీకొక అనుమతినిచ్చా. నా పైట కొంగును మోయ, నా పురుల చిక్కును తీయ, నీకొక అవకాశమే. నింగే వంగే నిలచినదే వేడగరా. మీ ఇష్టాన్ని చెప్పారు, నా ఇష్టాన్ని వెళ్ళలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు. నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఆడపిల్ల మీరు కాదు. ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? నా గురించి నీకు తెలీదు. ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు. నిన్ను నేను దక్కించుకుని తీరుతాను. చంద్రుని చెక్కి చెక్కి చేసినట్టి శిల్పం ఒకటి చూసా. తన చూపున అమృతం కాదు విషమును చూసా. తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా. Let's rock.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చేశారా! ఈ సాంగ్ ఇలా కూడా చేయొచ్చా? కానీ ఒక చిన్న డౌట్ రా. చెప్పురా. చివరికి వాళ్ళిద్దరు ప్రేమ కలిసిందా లేదా? ఓహోహో, ఇదేనా నీ డౌట్? ఆ డౌట్ నాకు కూడా ఉందిరా. చివరికి ఏమవుతుందో ఏమో, పార్ట్ 2లో చూడాలి. మనోళ్ళు మళ్ళీ మన సెట్ లోనే వచ్చారు. సో వండర్ఫుల్ వండర్ఫుల్. సో మణికంఠ మాస్టర్ అండ్ అలాగే అక్స, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మా ఇంద్రజ గారు ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. మ్యామ్, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ఖర్చు పెట్టే అంత డబ్బులు ఉంటే అవుట్ అండ్ అవుట్ ఒక డాన్స్ మూవీ మిమ్మల్ని ఇద్దరిని హీరో హీరోయిన్ గా పెట్టి తీయాలని నాకే అనిపిస్తుంది. మణికంఠ గారు, ఇన్నాళ్లకి మీకు తగిన టిట్ ఫర్ టాట్ ఇచ్చేటువంటి జోడి దొరికింది. ఓ మై గాడ్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎంత ప్రిసైజ్ గా ఆన్ డాట్ పర్ఫార్మెన్స్ అంటారు చూసారా, అలా అనిపించింది. అండ్ దానికి ఏమాత్రం తగ్గలేదు అక్స. అవుట్ స్టాండింగ్. అండ్ ద డాన్సెస్, కమ్ ఆన్. అండ్ ఈ సాంగ్ ని ఈ స్టైల్లో నాకు తెలిసి ఇంతవరకు ఎవరు స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయలేదు. అది డాన్స్ అనుకుంటున్నావు నువ్వు, అంతకు మించి వేరే లెవెల్. మణికంఠ చూసి షాక్ అవ్వాలి. జడ్జిమెంట్ అవన్నీ తర్వాత చూసుకుందాం. ఫస్ట్ మా ఓడొచ్చి ఏడు. మీ ఓడు ఇప్పుడు మీతో డాన్స్ చేస్తాడు? నాతో కాదు, శ్రీవిద్య ఎరగొట్టింది పక్కన. మీ ఓడు వేరే వాళ్ళతో ఎందుకు డాన్స్ చేస్తాడు? మా వాడికి కొంచెం సెలెక్షన్ ఉంది, అక్షాకాంత్ తో చేయాలని. అక్సా ఒప్పుకోదు. అక్సాకాంత్ తో చేయాలి అంతేనా? ముందు మీరు డాన్స్ చేసి చూపించండి మణికంఠ లాగా, అప్పుడు అక్సాకాంత్ మీతో కలిసి చేస్తారు. రండి రండి. మన మణికంఠ డాన్స్ మాస్టర్ ని వండర్ఫుల్ అన్నారు, కనీసం వీడిని బ్లడీఫుల్ అని అనాలి. బాబుకి మణికంఠ మాస్టర్ చేసిన స్టెప్ చాలా జూజూబి. నా కోరిక ఏంటంటే ఇటువైపు అక్స, అటువైపు మణికంఠ మాస్టర్. ఒక కౌంట్ లో అటు, ఒక కౌంట్ లో ఇటు, అలాంటి స్టెప్ చేస్తాడు మన బాబు. నాకు అర్థమైంది. ఇటుపక్క వెస్టర్న్, అటుపక్క క్లాసికల్. ఓ మై గాడ్. ఒకే మనిషి సెంటర్ లో రెండు పర్ఫార్మెన్స్ ఒకే పాట మీద సింగిల్ సింగిల్ కౌంట్ లో 2 in 1. మ్యూజిక్. అరే, ఆ టీ షర్ట్ ఇచ్చేవా? నా టీ షర్ట్ అడిగిండు అన్న, ఒక డాన్స్ మూమెంట్ ఉంది అని. ఆ టీ షర్ట్ నాకు ఇచ్చే అన్న. నా షూ నాకు ఇచ్చేవా ప్లీజ్? మేడం వచ్చి అన్న ఒక డాన్స్ చేస్తున్నా వేరేలా ఉంటది, ఏదన్నా మంచి టీ షర్ట్ అంటే. ఈ టీ షర్ట్ ఏంది కాదు, ఆ కెమెరామ్యాన్ ది. చూసారా మేడం, కెమెరామ్యాన్ ది. ఇంటి నుంచి వచ్చి ఎలా బయలుదేరి వస్తారు? సెలబ్రిటీలు అందరూ షార్ట్స్ వేసుకొస్తారు కదా. ఆ సెలబ్రిటీలు నువ్వు అంటున్నావు ఏంటని? ప్యాంట్ ఎవరిది? ప్యాంట్ జిత్తుది మేడం. అయ్యే, పాయింట్ తో ఆగిపోండి దయచేసి. అవునా? అది కూడా అయింది కాదు. ప్లీజ్ మేడం, రిక్వెస్ట్ మేడం, అక్సాతో డాన్స్ అయిపోతాను, వెళ్ళిపోతా. అమ్మ ఒక్క నిమిషం, ఇడేదో చెప్తాడంట. ఏంట్రా చెప్పు. ఒరే బాబు, ప్యాంట్ వేరే ఓడిది, షర్ట్ వేరే ఓడిది, అన్ని వేరే ఓడివే. నాది రాపుడు నాది ఇచ్చారా? డాన్స్ అంటే అట్లా చేస్తారా? మరి ఎలా? పోటీ ఇయ్యాలా? ఎలా? ఎలా అంటే నేను చేసి చూపిస్తా. సరే. మ్యూజిక్.
మాట్లాడరా. ఎవరు నువ్వు? ఎవరివే నువ్వు? ఏంటిది వద్దు, ఏంటిది వద్దు. వాడి గురించి నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు పో, మరి పో పో. అబ్బా అక్ష, మీరేమో చెప్పాలనుకుంటున్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం రష్మి గారితో కలిసాను. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఐ మిస్ యూ అ లాట్ మ్యామ్. అండ్ మనీతో నేను ఫస్ట్ టైం వర్క్ చేశాను. హీ వాస్ సూపర్. అంటే చాలా బాగా కొరియో చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ కమింగ్ బ్యాక్. థ్యాంక్ యూ. For special dance performance, watch and enjoy. से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా से प्यारू అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమేను అది నా పిల్ల. అంజలి అంజలి చిలికే నవ్వుల పూల తబిల్లి నా అంజలి నువ్వే లేచిపోదామన్న మనగాడ రాసుదా గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరకంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంటానో అంటే నో అంట ఓకే బంగారం మీ జోడీ గురించి అసలు జనాలకి ఎలాంటి అభిప్రాయం ఉంది చెప్పండి? మా జోడీ గురించి జనాలందరూ చాలా క్యూట్ స్వీట్, అబ్బా ఇలాంటి జోడీ మనకు కూడా ఒకటి ఉంటే బాగుండే అలా అనుకోకుండా తిట్టుకున్నారంట. సరే, అంటే మీకు కూడా ఈ జోడీ ఇష్టం, జనాల్లోకి ఇట్లా వెళ్ళడం ఇష్టం, అంతే కదా? అంటే నెక్స్ట్ టైం మీరు చీచా అని చెప్తే అప్పుడు నేను వస్తా చీపురు పట్టుకొని. లేదండి అలా ఏం చెప్పం. సీరియస్ గా అడుగుతున్నాను, కామెడీ చేయొద్దు. మా పొట్టి పిల్ల మీద మీకు నిజంగా జెన్యున్ గా ఎలాంటి ఒపీనియన్ ఉంది? శ్రీవిద్య టైమింగ్ అంటే చాలా ఇష్టం మేడం. చాలా ఎనర్జీగా ఉంటది, చాలా మంచి అమ్మాయి, చాలా స్పోర్టివ్ గా తీసుకుంటది ఏం మాట్లాడినా గానీ. బేసిక్ గా అలాంటి అమ్మాయి ఎవరికన్నా ఉంది అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాంటి అమ్మాయి ఎవరికన్నా దొరికితే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. నాకు దొరికినందుకు నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో శ్రీవిద్య, మీరు విన్నారు కదా, బాబు చాలా పాజిటివ్ గా మీ గురించి మాట్లాడారు. బాబుకి మీ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది, ఎనర్జెటిక్, స్పోర్టివ్, ఒకే లైన్ లో ఇన్ని మాటలు చెప్పారు. మీకు జెన్యున్ గా, ఆనెస్ట్ గా, ప్లీజ్ కామెడీ చేయకండి. ఐ నో, సీరియస్ గా మీకు బాబు మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? బాబు చాలా మంచోడు, అందరికి సాయం చేస్తాడు. నేను ఏదైనా డైలాగ్స్ తప్పు చెప్పిన ఏం చెప్పినా అన్ని నేర్పిస్తాడు. ఇలా చెప్పాలమ్మా, అలా చెప్పాలమ్మా, ఇలా చేయకూడదు, అలా చేయకూడదని. నేను పెట్టేదానికి చిరాకు వస్తుంది, కానీ ఆయన కొట్టకుండా తిట్టకుండా మంచిగా ఓపికతో సహనంతో నేను తిరిగి ఎన్ని పంచులు వేసినా సీనియర్ ఆర్టిస్ట్ గా ఏం పట్టించుకోకుండా
అన్ని ముఖం మీద తీసుకుంటూ అన్ని అవునని ఒప్పుకుంటూ చాలా డౌన్ టు ఎర్త్ గా ఉంటారు మన బాబు గారు. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. వేణు గారు వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి, కెమిస్ట్రీ గురించి మీరేమనుకున్నారు? I was enjoying the fun. చంద్రశ గారు అంటే ఈ పాటని ఇలా కూడా చెయ్యొచ్చని ఒక కొత్త బాట వేశారు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు, నాకు ఏం అనాలో కూడా అర్థం కాలేదు. థ్యాంక్ యూ మేడం. మీకు అలా అర్థమైందా? మంచిగా ఎంటర్టైన్ చేశారు ఇద్దరు కలిసి. అండ్ యాజ్ అ జోడిగా కూడా ఎక్కడో కొంచెం కుదురుతున్నట్టే అనిపిస్తుంది. లెట్స్ సీ, ఇక ముందు ముందు చూద్దాం. ఆల్ ది బెస్ట్. హోటల్స్ మధ్య జరుగుతున్న ఈ పోటా పోటీలో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సెగ్మెంట్ ఓ సింగింగ్ సెగ్మెంట్. లిసన్ అండ్ ఎంజాయ్. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువ్వే రోజావే, రోజావే చిన్ని రోజావే, రాగాలే రువ్వే రోజావే, నాలో కదిలే ప్రాణాన్ని ఒక్క పాటై నిన్నే చేరాలి, ఆకాశం అందాలంటూ తూకే కిరటంలా ప్రేమి నాలో, ఆహోరు నీ పేరునే పలికే మంత్రంలా నా గుండెలో, దారంతా చలువ పందిల్లే వేసి నీ కోసం నీడై ఉన్నా, నాలో నేనే లేనే లేను, నేను నిన్నే నాలో కొలువుంచాను, రోజావే చిన్ని రోజావే, రాగాలే రువ్వే రోజావే, నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే, చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, తగిలే రాళ్ళను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని ఇతులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మలచి కాంతి పెంచాలని, గుండెతో దయ్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, కోలోన పల్లె కోడికు తల్లే వల్లిసుకుందే కోడెలాగల్లే, యాప పుల్లాలా సేదు నమిలిందే రామ 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 రామ, తలకు పోసుకుందే నానేల తల్లే అలికి బూసుకుందే ముగ్గు సుక్కల్లే, సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిరకన పల్లె, హే తెల్ల తెల్లని పాలదారలల్ల పల్లె తెల్లారుతుంటాదిరా, గుల్లోని గంటలు కాడెడ్ల మెల్లోన జంటగా మోగుతా ఉంటాయిరా, నాగలి భుజన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా, గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, చల్లగాలి మోసుకొచ్చెరా సేను సలకాల ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల చప్పట్లు, గడ్డి మోపులు కాల్వగట్టులు చెమట సుక్కాలే దడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు, దీని తీరే అమ్మ తీరు, కొంగులోన దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు, కట్టి కవ్వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ, కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక, మృత్యు వచ్చి కేకలిడగ ప్రళయనాదం జగతి వినగ, చుక్క చుక్కగా నెత్తురూడ దిక్కులన్నీ నక్కి చూడ, చిత్రహింస చేయి చుండ
శత్రువులే మాసిపోవగా విలయ ప్రణయమూర్తి వచ్చింది ఇదే కాంచన హే మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చర కాంచన కసిగ 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 నిన్ను ఖండించేసి పోగా కాలరాచి నేడు నీ కథ ముగించేసి పోగా హే వచ్చింది 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 రా హోర్రు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాలికొచ్చరా రే 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 గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాలికొచ్చరా రే రే రే. ఈ పర్ఫార్మెన్స్ మొత్తానికి ఒక్కటే ఒక మాట చెప్పగలుగుతా, సూపర్ సూపర్ సూపర్. మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, అది మాత్రం 100% శివ ఇచ్చారు. సో వెల్ డన్. మరి ఇప్పుడు మీ సింగింగ్ గురించి ఇంద్రజ గారు మాట్లాడతారు. శివ, మీరు పర్ఫెక్ట్ గా పాడగలరో లేదో అన్న విషయం పక్కన పెడితే, పాడగలనన్న మీ నమ్మకం మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. మీకేదొచ్చో దాన్ని ముందుకు తీసుకురావాలన్న మీ ఈ కాన్ఫిడెన్స్, హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. గాడ్ బ్లెస్ యూ, లాంగ్ వే టు గో, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే శివ, ఈ టాలెంట్ మీలో ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? అలాగే ఆ ఇన్స్పిరేషన్ పాయింట్ ఎప్పుడు, ఎక్కడ ఆ టర్నింగ్ పాయింట్? నేను చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడుతున్నాక, నాది మొదటి నుంచి ఫీమేల్ వాయిస్ అన్నమాట. అయితే అందరూ ఏడిపించే వాళ్ళు, చాలా బాధ పెట్టేవాళ్ళు. నేనేంటో నేర్పించుకోవాలనే నేను అట్లే పోరాడానక్క. ఇన్స్టాలో సాంగ్స్ పాడాను. ఫస్ట్ లో లైక్స్ ఎక్కువ రాలేదు, తర్వాతకి వచ్చినాయి. వచ్చిన తర్వాత ట్రోలింగ్ అయింది. ఆ కామెంట్స్ చూసి, ఆ ట్రోలింగ్ చూసి అసలు చచ్చిపోవాలనిపించింది. కానీ నేను పోతే నా తల్లిదండ్రులు అందరు ఏడుస్తారు, నేను అరమ్ముకపోతా గానీ వాళ్ళు బాధపడతారు. అందుకోసం నేను పోకుండా, ఎవరిని బాధ పెట్టకుండా నేను మంచిగా పాడి ఈ స్థాయికి వచ్చానక్క. వాళ్ళు ఓన్లీ కీబోర్డ్ వారియర్స్ అంతే. నువ్వు మాత్రం కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్ళి పాటలు పాడుతున్నావు. అదే కాన్ఫిడెన్స్ తో దాన్ని నువ్వు పబ్లిష్ చేస్తున్నావు. ఇదే కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా అక్క. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శివ. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మనకి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చిన స్పెషల్ అతిథి వేణుగారు. వేణుగారు, ఎలా అనిపించింది ఇప్పుడు దాకా షో? అలాగే ఆల్మోస్ట్ ఎండ్ కి వచ్చేసాము. అయితే ఏ హోటల్ వైపు మీరు వెళ్ళి భోజనాలు చేస్తారు? ఇటా అక్కడ వచ్చి చెప్పొచ్చా? ఆఫ్ కోర్స్. థాంక్యూ. పికాసో చిత్రమా, ఎల్లోరా శిల్పమా. రష్మి గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. లెట్ మీ బి ఆనెస్ట్, నేను ఇటువే వెళ్తా. ఎందుకు? అక్కడ ఎవరు మగాళ్ళు కనిపించలేదు. ఏ వర్ష నుంచో. అట్లా కాదు, వీళ్ళందరి మీద బాగా నమ్మకం, వీళ్ళు బాగా వండుతారని. జనరల్ గా బెస్ట్ ఆఫ్ ద షెఫ్స్ జెంట్స్ ఉంటారని అంటారు. అందుకని కానీ మీరు చెప్పారు కదా సార్, మీకు హోటల్ ఫుడ్ పడదని. ఎందుకు పడదు? ప్లేట్లు పెడితే గట్టిగా పట్టుకుంటే పడదు, గట్టిగా పట్టుకుంటే పడదు. వేణు గారికి హోటల్ ఫుడ్ పడదు. మంచిగా వాళ్ళ ఇంట్లో వండి పెట్టారు. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళే తినాలంట. ఇప్పుడు మేము ఏం చేయాలి? వెళ్ళి కూర్చోవాలి. ఈ పెదవుల దాగిన మందారాలకు సలాం. సో మొత్తానికి మీకు హోటల్ ఫుడ్ పడదు, హోమ్ ఫుడ్ పడుతుంది. ఆనెస్ట్లీ ఐ వుడ్ లవ్ హోమ్ ఫుడ్ అండి. సో వేణు గారు, Yes. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈ రోజు అతిథిగా వచ్చారు. అండ్ అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ లో, డిజిటల్ ప్లాట్ఫామ్ లో మీ టాలెంట్ తో, మీ ఎంటర్టైన్మెంట్ తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ముందుగా ఈటీవీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శ్రీదేవి డ్రామా కంపెనీ అతిథిగా ఆహ్వానించినందుకు నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. So once again, I humbly request you, your love and affection should always be there for us. Thank you And very it much. shall continue, it shall continue. One more thing, once again I would love to repeat it. Whenever I've been away from my family or from my home, what kept me going was the three things: Jabardast, Extra Jabardast and Sridevi Drama Company. I love you all. Thank you very much. We love you too, Venu garu. We love you too. And మీ రీ-ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాము. అబ్సల్యూట్లీ వేణు గారు. సో మేమందరం వెయిట్ చేస్తున్నాము. మీరు మళ్ళీ
ఎంట్రీ ఇవ్వడం అండ్ ఇలాగే కొనసాగుతూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ. Once again, thank you so much, Veenu garu. And what can I say? Welcome back. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంద్రజ గారు, ఇటువైపు పర్లేదు కానివ్వండి, ఇటువైపు సో ఆల్మోస్ట్ షో ఎండ్కి వచ్చేసాము. మొత్తానికి ఎవరి వైపు కస్టమర్స్ వెళ్తారు? ఇద్దరు చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సో అందులో అయితే సందేహం లేదు. సొల్యూషన్ ఏంటో నేను అక్కడికి వచ్చి చెప్తాను. మీరు వచ్చేయండి, మీరు కూడా వచ్చేయండి. నేనైతే ఒక సొల్యూషన్ కింద తీసుకొచ్చాను. సో మీరిద్దరూ కూడా యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకంతో అది చెప్తున్నాను. ఇద్దరికి కూడా కస్టమర్స్ రావాలి, ఇద్దరికి కూడా ఇన్కమ్ రావాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవి మీరు చూసుకోండి, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ మీరు చూసుకోండి. అప్పుడు ఇద్దరికి కస్టమర్స్ వస్తారు, ఇద్దరి హోటల్స్ కూడా బాగానే నడుస్తాయి. మొత్తానికి పర్లేదు కానివ్వండి. మరి ఇదే కలిసిపోయిన ఆనందంలో 10,000 చెక్ ఎవరికి ఇవ్వబోతున్నారు ఫర్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే? సో ఈ రోజు ఇక్కడికి వచ్చి నిర్భయంగా అందరి ముందు పర్ఫార్మ్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేసిన గద్వాల్ శివ. అలాగే గిఫ్ట్ హ్యాంపర్స్ ఆల్రైట్ వ్యూవర్స్, అది ఈ వారం ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అట్లనే చెక్కే బాయ్. హావ్ ఎ హ్యాపీ సండే.